భారతదేశ మహిళా గవర్నర్లు. సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1947 ఆగస్టు నుంచి 1949 వరకు గవర్నర్గా సేవలందించారు. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్గా సేవలందించిన మొదటి వ్యక్తి. పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 1956 నుండి 1967 వరకు సుమారు దశాబ్దానికి పైగా మహిళా గవర్నర్గా సేవలందించారు. విజయలక్ష్మి పండిట్ మహారాష్ట్ర గవర్నర్గా 1962 నుండి 1964 వరకు పనిచేశారు. శారదా ముఖర్జీ ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1977, 78 వరకు, గుజరాత్కు 1978, 83 వరకు గవర్నర్గా సేవలందించారు. జ్యోతి వెంకటాచలం కేరళ రాష్ట్రానికి గవర్నర్గా 1977 నుంచి 82 మధ్యకాలంలో సేవలందించారు. కుమోద్ బెన్ జోషి ఆంధ్రప్రదేశ్కు 1985 నుండి 1990 వరకు గవర్నర్గా పనిచేశారు. రామ్ దులారీ సిన్హా కేరళ రాష్ట్రానికి 1988, 90 మధ్యకాలంలో పనిచేశారు. సర్లా గ్రేవాల్ మధ్యప్రదేశ్కు గవర్నర్గా 1989, 90 మధ్య పనిచేశారు. షీలా కౌల్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 1995, 96 వరకు పదవిలో ఉన్నారు. జస్టిస్ ఫాతిమా బీవి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా 1997, 2001 మధ్య సేవలందించారు. విఎస్ రమాదేవి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 1997, 1999 మధ్య కాలంలో, అనంతరం కర్ణాటక రాష్ట్రానికి 1999 నుండి 2002 వరకు గవర్నర్గా సేవలందించారు. ప్రతిభా పాటిల్ ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నరుగా 2004 నుంచి 2007 మధ్యకాలంలో చేశారు. ప్రభారావు హిమాచల్ ప్రదేశ్కు 2008 నుండి 2010 వరకు, రాజస్థాన్కు జనవరి 2010 నుండి ఏప్రిల్ 2010 వరకు గవర్నరుగా తమ సేవలందించారు. మార్గరెట్ ఆల్వా ఉత్తరాఖండ్కు 2009 నుంచి 2012 వరకు, రాజస్థాన్కు 2012 నుండి 2014 వరకు, గోవాకు 12 జులై 2014 నుండి 7 ఆగస్టు 2014 వరకు గవర్నర్గా పనిచేశారు. షీలా దీక్షిత్ కేరళ రాష్ట్రానికి 11 మార్చి 2014 నుండి 25 ఆగస్టు 2014 వరకు గవర్నరుగా సేవలందించారు. కమలా బేణివాల్ గుజరాత్కు నవంబర్ 2009 నుండి 2014 జులై వరకు, మిజోరాం రాష్ట్రానికి జులై 2014 నుండి ఆగస్టు 2014 వరకు గవర్నర్గా పనిచేశారు. ఊర్మిళా సింగ్ హిమాచల్ ప్రదేశ్ 2010 నుంచి 2015 మధ్యకాలంలో సేవలందించగా, మృదుల సిన్హా గోవా రాష్ట్రానికి 2014 నుంచి 2019 మధ్యకాలంలో గవర్నర్గా సేవలందించారు. ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా 2015 నుంచి 2021 వరకు పనిచేశారు. నజ్మా హెప్తల్లా మణిపూర్కు 2016 నుంచి 2021 వరకు గవర్నర్గా సేవలందించారు. ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి గవర్నరు బాధ్యతను కొనసాగిస్తూ ఉండగా, 2018, 2019 కాలాల మధ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాలకు అడిషనల్ ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్కు 2018, 2021 మధ్యకాలంలో గవర్నర్గా పనిచేశారు. అనసూయ ఉయికే ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాలకు 2019 నుండి 2024 వరకు గవర్నర్గా తమ సేవలందించారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి 2019, 2024 మధ్యకాలంలో గవర్నర్గా పనిచేశారు.